ఇంకోసారి అబ్బబ్బబ్బబ్బా ఏ ఊపుతున్నారే. ఇక మొదలెడదామా? నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? తలమున కల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా? నేను రెడీ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా అనుకోలేదు. చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ వచ్చింది ఇంటికి. ఏం తప్పేంటి? ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? 4 ఐదులు అంత 4 ఐదులు 40 అంటుండు వాడి పక్కన మీద. నువ్వు చెప్పు రా మహేష్. 4 5 6. మీద వారికి రావాలి. అది కూడా కరెక్ట్ కదా సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు. పరంగా నేనే వచ్చాను. ఇందులో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. నేనే చిన్నాన్ని బలవంతం చేసి తీసుకెళ్ళమని చెప్పాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇందులో చిన్న కూడా వద్దని చెప్పాడు. నువ్వు తీసుకెళ్ళకపోతే నేను చచ్చిపోతానని బెదిరించి నేనే తీసుకొచ్చాను. ఇందులో ఎవరికి అటువంటి సంబంధం లేదు. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. చిన్న మీద అటువంటి కేసు పెట్టకండి. చిన్న ఇంట్లో కూడా సంబంధం లేదు, మా ఇంట్లో కూడా ఎవరికి సంబంధం లేదు. నాకు పెళ్లి అయిపోయింది, నా భర్త బాగానే చూసుకుంటున్నాడు. వాడెవడో వచ్చిండు, బాత్రూమ్ లో సంతూర్ సబ్బెత్తుకొని పోయిండు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. 35 రూపాయలు ఇప్పుడు కొనాలని 35 రూపాయలు కావాలి, లేకపోతే అడక్కలేకొచ్చు కదా వాడు. ఈ రోజు నేను కేక్ కట్ చేస్తున్నా. నా ఐడియా హ్యాక్ చేసిన లంజోడుకులు ఎవడో కానీ ఇన్ని రోజులు ఐడియా హ్యాక్ అయిపోయిందని. ఈరోజు 2K దాటిపోయింది. అది ఈరోజు కేక్ కట్ చేస్తా. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అరే పచ్చిమిరకాయల మొక్కమోడా, పచ్చిమిరకాయలు అట్ట పెడుతున్నావు దరిద్రంగా? ఎందుకు పెడుతున్నావు పచ్చిమిరకాయలు? మీకు ఎంత తోట ఉందా, సేనుందా? ఒట్టి పచ్చిమిరకాయలు అనిపిస్తే ఏం సుఖము? అందుకే నేను ఈ బావిలో దూకాలనుకుంటున్నాను, బాగా లోతుకు వెళ్ళాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇద్దరం ఇక తుప్పల్లోకి వచ్చాము. చూడండి అన్ని చెట్లే, ఎవరు లేరు ఇక్కడ. ఏదో చేయాలనుకుంటున్నాం కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నాం కానీ ఏమి చేయలేకపోతున్నాం. అంటే అది విడిపోయేటప్పుడు శత్రువులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారంటారు, కానీ నువ్వు అర్థమైందా? ఎంత వేయాలి చూపెట్టు. అన్నమాట చాలా నాకు అందేరా, నాకు అన్నము నాకు బలపడిపోతుంది మా ఊర్లో ఇడ్లీ ఫోన్లు అంటారు, మరి
సిగ్గంటావు రాధా 550 స్టీల్ టీఎంటీ నిన్న నాకు జ్వరం వచ్చి నేను ఏదో హాస్పిటల్కి అయినా నాకు దగ్గులేసింది సరిదైందని నేను పోతే బాడకం ఏమని పెడుతుండు అనిల్ నెల తప్పాడు పేరు నెల పీరియడ్ మిస్ అని పెట్టిండు చెప్పు తీసుకొని కొడతా బాడకం కాదండి ఎందుకు ఇది చిల్లర కామెంట్లు పెడుతున్నావు ఏంటి వాటకాయలు మామ అవి ఐ మీన్ ఏం కాయలు ప్రతిసారి దీనేంటి ఏమిట్రా చూసానన్నయ్య నేను చూసేశాను ఈ జన్మకి చాలు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అంతేగా అంతేగా అలానే ఇంకా ఇంకా అరే ఇంకా చాలరా ఆపరా బాబు నీ ఇద్దరు మూలకెళ్ళి అయ్యో అయ్యో కదా అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా హలో నాకు భార్య చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు అన్నం వండి పెట్టడానికి భార్యగా ఇంట్లో తోడు నేడుగా ఉండేవాళ్ళు. ప్లీజ్ ఇప్పుడు నన్ను లేపకపోతున్నావా లేదా? ఎవరన్నా ఉంటే 45-50 సంవత్సరాల వాళ్ళు ఉండే పని అయితే వచ్చి నా కాడు ఉంటే వాళ్ళకి నా సహాయం చేస్తాను. 100% కరెక్ట్ అండి. అయిపోయి